వేదిక మీద ఉన్న అందరికీ అలాగే సభకి ఇచ్చేసిన అందరికీ నమస్కారం. సారీ, ఇంకో 1 minute ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఈ పిల్లల్ని నేను ఫస్ట్ చూశాను, ఇప్పుడు లాస్ట్ లో కూడా చూశానండి. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడే విధానం చూస్తే అయితే వీళ్ళకి ఎవరో ట్రైనింగ్ ఇచ్చినట్టుంది. ట్రైనింగ్ తీసుకున్నా ఇంత బాగా చెప్పలేరు. సో ఇందాకైతే నేను క్వశ్చన్లు అడిగినప్పుడు ఆన్సర్లు చెప్పలేకపోవడం అనేది నటిస్తున్నారు అనమాట. ఇంత మాట్లాడగలరు మీరు. సో చాలా ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు ఒక మదర్ చెప్పింది, ఒక ఫాదర్ చెప్పింది, విన్నాం కదా. సో దీనికి మీకు ఒక చిన్న విషయం చెప్పాలి, నేను కూడా తెలుసుకున్నది ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇట్లా విలేజెస్ నుంచి మీకు భవిష్యత్తు ఉండాలని స్కిల్ డెవలప్ చేయించుతుంది. దానికి సుమారుగా ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? ఒక్కొక్క విద్యార్థికి చెప్పచ్చా అండి? ఎంత అవుతుంది అనుకుంటున్నారు? మీకు ఇది ట్రైనింగ్ చేయించాలంటే సుమారుగా ఒక గెస్ నెంబర్ చేయండి. అరౌండ్ 70,000 to 75,000 పర్ పర్సన్. ఇలా మీకు ఒక స్కిల్ డెవలప్మెంట్ చేయాలంటే 70,000 నుంచి 75,000 ఖర్చు అవుతుంది. అది ఖర్చు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూసారా? మిమ్మల్ని ట్రైన్ చేయాలంటే ఇంత సిస్టమ్ పనిచేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, స్టేట్ ఆఫీసర్స్, ప్రైవేట్ వాళ్ళు, లోకల్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్, ఇంతమంది కలిసి మీ భవిష్యత్తు కోసం ఒక దారి చూపిస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కానీ ఎవరైనా మీరు కూడా దాన్ని చిన్న విషయంగా ఆలోచించద్దు. దానికి చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. గవర్నమెంట్గా చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు సిటిజన్స్గా అంటే ప్రజలుగా, యువతగా మీరు చేయాల్సింది మీరు చేసి చూపించాలి. అర్థమైందా? మీరు కూడా ఒక భాగస్వామ్యులు కావాలి. స్ట్రాంగ్గా ఉండండి. ఇక్కడంతా ఫెసిలిటీస్ బాగున్నాయని చెప్పారు. ఇంకొకటి, మీరు ఇప్పుడు వర్క్కి వెళ్ళినప్పుడు ఇంత అందంగా, ఇంత క్లీన్గా, ఇంత స్వచ్ఛంగా ఉండదు. మీరు చేసే డిపార్ట్మెంట్ కూడా నర్సింగ్ ఎయిడ్స్. సో చాలా చాలా చూడాల్సి వస్తుంది. మీ పిల్లలు ఫోన్ చేస్తారు, అమ్మ మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం, ఇక్కడ బాగోలేదు అని. కానీ ఇంటికి వచ్చేసేలే అమ్మ అని మాత్రం దయచేసి అనకండి. ఒక 6 నెలలు ఎక్కడున్నా కూడా అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. మేము వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైనా. సో ఎవరికైనా పిల్లల్ని వాళ్ళ దారిని వాళ్ళని వెళ్ళనివ్వండి. కష్టమైనా వాళ్ళు అలా గట్టిగా నేర్చుకున్నప్పుడే ముందు ముందు స్థిరపడతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఓకే, అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. పేరెంట్స్కి కూడా కంగ్రాచులేషన్స్. మీరు పిల్లల్ని మోటివేట్ చేసి ఇక్కడ వరకు పంపించారు. సెకండ్ ఛాన్సెస్ జీవితంలో అందరికీ రావు. మీకు వచ్చింది, అందరూ బాగా సద్వినియోగపరచుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మేడం. మీకు ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజేయాలో తెలియట్లేదు. చాలా థ్యాంక్స్ అమ్మా. వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, సిడాప్ సిఇఓ నారాయణ స్వామి గారికి, సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి గారికి, డిఆర్డిఓ పిడి విజయలక్ష్మి గారికి, ఈ ఎక్సాల్ సాఫ్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ సునీల్ కుమార్ గారికి, సిడాప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ గారికి, అదే ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, వీరిని ఉద్యోగాల్లో తీసుకున్నటువంటి ఎంప్లాయర్స్కు, ఉద్యోగాల్లోకి వెళ్తున్నటువంటి యువ కెరటాలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఇప్పటివరకు మీరు అన్నీ చెప్పుంటారు, మళ్ళీ ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను. ఈ కార్యక్రమం అనేది ఒక్కొక్కరికి 75,000 రూపాయల ఖర్చుతో కూడినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోగ్రాం ఇది. అంటే కేంద్రం 60% డబ్బులు ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 40% డబ్బులు ఇస్తే, రెండిటి భాగస్వామ్యంలో మీకు ఇక్కడికి ఇచ్చినటువంటి అకామిడేషన్ కానీ, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, అదేవిధంగా ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా వస్తాయి. అయితే ఈ పథకం 2014 నుంచి కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత గ్రామీణ యువత ఈ భారత అభివృద్ధిలో పాలు పంచుకోవాలి, అదేవిధంగా మహిళలు ప్రత్యేకంగా ఈ దేశ జనాభాలో 50% ఉన్నారు, వారు కూడా అభివృద్ధిలో భాగమైతే దేశం ప్రపంచంలో ఒక అభివృద్ధి చెందిన దేశం, ఒక డెవలప్డ్
నేషన్ గా తయారవుతుందనేటువంటి ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. అయితే వారు ఆ ప్రోగ్రాం తీసుకొచ్చినా కూడా ఇందులో స్టేట్ గవర్నమెంట్ 40% డబ్బులు ఇవ్వాలి. రెండోది, ఆ డబ్బులు ఇచ్చినా కూడా దాన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలంటే మీ అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, తల్లిదండ్రుల్లో భయాందోళన తీసివేయాలి, మీరు కూడా ఇక్కడికి వచ్చి ఉండి చేసుకునే విధంగా చేయాలి. అంటే దానికి మంచి సంస్థలు కావాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేసే అధికారులు కావాలి, వాటితో పాటు ఫెసిలిటీస్ ఉండాలి. ఈ చైన్ లో ఎక్కడ ఏది వెళ్ళిపోయినా కూడా స్కిల్ డెవలప్మెంట్ ముందుకు వెళ్ళదు. అంటే దేశంలో చాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి కానీ అన్ని కూడా ముందుకి ప్రాపర్ గా జరగటం లేదు. ఎందుకంటే ఈ చైన్ లో ఎక్కడైతే ఎవరికైనా కనుక ఇంట్రెస్ట్ లేకపోతే చేయలేరు. కాబట్టి ఇది DDU-GKY అనేది రూరల్ డెవలప్మెంట్ లో నా కిందే ఉన్నటువంటి ప్రోగ్రామ్. రాజకీయాలు కాదు కానీ 2019-24 మధ్య ఈ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ వాడుకోలేకపోయాం మనం. అయితే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ నారా లోకేష్ గారు, మనందరూ ఈ కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో ఎందుకంటే మేము ఆ రోజు ఎలక్షన్ల ముందు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా కూడా తల్లిదండ్రులు మాకు ఉద్యోగాలు ఇవ్వండి, పిల్లలు చదువుకున్న వాళ్ళు ఇళ్లలో ఉంటున్నారు అనేదే వాళ్ళు ముఖ్యంగా అడిగినటువంటి రిక్వెస్ట్ ఆ రోజున. కాబట్టి ఇప్పుడు దాదాపుగా సంవత్సరానికి ఈ సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చేయాలని పెట్టుకున్నారు. వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 30,000 మందికి దాదాపుగా ట్రైన్ చేసి ఈరోజు ప్లేస్ చేస్తా ఉన్నారు. అయితే గుంటూరులో ఇక్కడికి వచ్చినప్పుడు ఫెసిలిటీ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ ఫెసిలిటీ బాగుండి ఆ బాత్రూమ్స్ అవన్నీ నీట్ గా ఉంటేనే, ఆ ప్రాంతంలో చదువుకోవాలనేటువంటి అట్మాస్ఫియర్ ఉంటేనే మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి మంచి ఫెసిలిటీ, ఇది మాకు ఖాళీగా కూడా ఉంది, దీన్ని వాడుకుంటే బాగుంటుందని చెప్పి ఫెసిలిటీ ఇచ్చాం. కాబట్టి ఇది బాగా ఉపయోగపడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజున. ఎందుకంటే మేము కూడా ఎక్కడెక్కడికో విదేశాలకు వెళ్ళాం, కొన్ని వేల కోట్లు డబ్బు సంపాదించినా కూడా ఇలాంటి ఆనందం రాదు. ఎందుకంటే మీలో కొంతమంది గనక ఈ విధంగా ఆత్మవిశ్వాసంతో ఈరోజు చూస్తూ ఉంటే చాలా చక్కగా మాట్లాడుతున్నారు. చాలా మంది రాజకీయ నాయకుల కంటే కూడా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఆ కాన్ఫిడెన్స్ ఈరోజు వచ్చిందంటే మీకు సబ్జెక్ట్ రావడం వల్ల ఈరోజు కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలా ఆనందంగా ఉంది ఆ విషయంలో. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే వచ్చారో, ఇప్పుడు ఇవి తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మీకు రియల్ గా లైఫ్ స్టార్ట్ అవుతుంది. మీరు అన్నట్టు కొంతమందికి విజయవాడలో మంచిది, మణిపాల్ హాస్పిటల్ దాదాపు 15,000 రూపాయల శాలరీతో ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉంటారు. అదే AIG హాస్పిటల్కి వెళ్తే దాదాపు 19,000 నుంచి 21,000 రూపాయల ఉద్యోగం. హైదరాబాద్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అయినా కూడా మీరు దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దూర ప్రాంతానికి వెళ్తా ఉన్నారు, వెళ్ళినప్పుడు అక్కడ అంతా అద్భుతంగా ఉండదు. కొత్త ప్రాంతం, తెలియని వ్యక్తులు ఉంటారు, ఇళ్ళు చూసుకోవాలి, బంధువులు ఉండరు. ఇంటి 2-3 నెలలు ఉన్న తర్వాత హోమ్ సిక్ అయిపోతారు. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వర్కే ఉంటుంది, కొత్తగా ఫ్రెండ్స్ ఫామ్ అవ్వరు. కాబట్టి మొదటి 5-6 నెలలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము కూడా ఇవన్నీ వదిలేసి అమెరికా వెళ్ళినప్పుడు కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాం. అయితే ఆ మొదటి 5-6 నెలలే అత్యంత క్రూషియల్.